కానీ మనం ఎప్పటికీ మరువలేని మార్పు మన జ్ఞాపకాలు. అందులో మన చిన్నప్పటి జ్ఞాపకాలు ఎప్పుడు మర్చిపోము. ప్రతి ఒక్కరి బాల్యము ప్రత్యేకంగానే ఉంటుంది. అందులో మన 80s, 90s అండ్ ఎర్లీ 20sలో పుట్టి పెరిగిన పిల్లలను అప్పటి విషయాలను నిద్రలో లేపడిగినా టక్కుమని చెప్పేస్తారు. చిన్నతనంలో జరిగిన ప్రతి విషయము మర్చిపోలేని మంచి మెమరీయే. ఇప్పుడున్న పిల్లలు పబ్జీ, ఫ్రీ ఫైర్, మొబైల్ గేమ్స్కి బాగా అలవాటైపోయారు. కానీ అసలైన మజా ఇచ్చే ఆటలంటే 90sలో ఉండే ఆటలే. ఫ్రెండ్స్ అంతా ఓపెన్ ప్లేస్లో మీట్ అయ్యి ఆడుకుంటుంటే ఆ సంతోషమే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఇప్పుడు అవన్నీ మనకు గుర్తొస్తే గోల్డెన్ డేస్ అండ్ గోల్డెన్ మెమరీస్. కానీ అప్పుడు అవి మనకు తెలియదు కదా, అవే మన లైఫ్లో గోల్డెన్ డేస్ అవుతాయని చెప్పి. గడిచిపోయేటప్పుడు తెలియంది, గడిచిన తర్వాత తిరిగి రానిది ఏదైనా ఉందంటే అది మన బాల్యమే. మనం అన్నింటినీ చూసినాము. అమాయకపు బాల్యాన్ని ఎంత బాగా ఎంజాయ్ చేసినామో కొత్త టెక్నాలజీని అంతే బాగా యాక్సెప్ట్ చేసినాము. పాత తరం జ్ఞాపకాలు మనతోనే అంతరించిపోయినాయి. కొత్త తరం పోకడలు మన 90s కిడ్స్ తోటే మొదలైనాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వైరస్ టెన్షన్, యాంగ్జైటీ, కోపం, స్ట్రెస్ ఇవన్నీ విడిచిపెట్టి ఒక్కసారి మన బాల్య స్మృతుల్ని గుర్తు చేసుకుందాం. ఆశా చాక్లెట్ రూపాయికి 4 వచ్చేటి 80s, 90s వల్ల బెస్ట్ చాక్లెట్. దీనిపైన ఉన్న కవర్ తోటి కూడా మనం మస్తు రకాల బొమ్మలు తయారు చేసుకుంటుంటుంది. మీకు గుర్తుందా? మహాలాక్టో, దీని టేస్ట్ తిన్న వాళ్ళు ఎవ్వరు మర్చిపోరు. మన చిన్నప్పుడు ప్రతి బర్త్డేకి పంచిన చాక్లెట్స్ ఇవే కదా. మీ బర్త్డేకి కూడా మీరు ఇవే పంచిరా? ఆ తర్వాత తొక్కుడు బిళ్ళ, ఆ తరం ఆడపిల్లలకి ఒక ఫేవరెట్ ఆట. అండ్ అట్లనే మగపిల్లలు కూడా ఫేవరెట్ ఆట టైర్ ఆట. ఫస్ట్లో నేర్చుకున్నప్పుడు అటు ఇటు వెళ్ళిపోయేది, కానీ నేర్చుకున్న తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ నా దారి రహదారి అన్నట్టుగా ఉండేది. కొత్తగా నట్రాజ్ ఎరేజర్ కొని ఎరేజర్ పైన ఉన్న ఎల్లో కవర్ కానీ పేపర్ కానీ ఊడిపోకుండా యూజ్ చేయాలని చెప్పి ఎంతమంది అనుకున్నారు? నేనైతే అనుకున్నా. అండ్ అట్లనే ఈ నట్రాజ్ పెన్సిల్స్, అప్పట్లో బ్రాండ్ పెన్సిల్స్, ₹2 ఒకటి ఉండేవి, అస్సలు ఇరిగిపోయేవి కావు. ఈ ఆట గుర్తుందా? దాళదడి, దశన పొడి అని ఆడుకునేటోళ్ళము. అట్లనే మగపిల్లలు అయితే మంచిగా బొంగరాలకు దారాలు చుట్టి భూమి మీద వదిలేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఎగ్జైట్మెంట్ ఎంత ఉంటుందో, అవి తిరుగుతున్నప్పుడు చేతిలోకి తీసుకున్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ కూడా అంతే ఉంటుంది. ఈ పింక్ కలర్ ఫోన్స్ గుర్తున్నాయా? ఎక్కడైనా జాతరలలో, షాప్స్లలో దొరికేవి. వీటిలో ఒక చిన్న హిందీ పాట వచ్చేది, చయ్య 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 అని చెప్పేసి. అండ్ అట్లనే ఒక చిన్న రింగ్ టోన్ కూడా వచ్చేది, ఇప్పటికీ దొరుకుతున్నాయి. అండ్ అట్లనే ఈ టేప్ రికార్డర్. ఇప్పుడైతే సాంగ్స్ మనం యూట్యూబ్లలో వింటున్నాం, కానీ అప్పుడు ఈ టేప్ రికార్డర్స్లోనే వినేవాళ్ళము. అందులో క్యాసెట్ పడితే సాంగ్స్ వచ్చేటివి కదా. కొన్ని రోజుల తర్వాత క్యాసెట్ స్ట్రక్ అయిపోయి పాడైపోతే ఆ పాడైపోయిన క్యాసెట్ నుంచి రీల్ తీస్తూ ఉంటే ఎంత మంచిగా అనిపించేది. ఒక్కోసారి మంచి క్యాసెట్ నుంచి కూడా రీల్ తీస్తే మా నాన్నతోటి దెబ్బలు పడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఇంకా 90s కిడ్స్ ఫేవరెట్ పెన్ రెనాల్డ్స్ పెన్. రెడ్ ఇంక్, బ్లూ ఇంక్, బ్లాక్ ఇంక్ ఈ 3 మన బాక్స్లో చూస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేది. పెన్ను వాడడం స్టార్ట్ చేసిన తర్వాత మధ్య మధ్యలో రీఫిల్ ఓపెన్ చేసి ఈ రోజు ఎంత ఇంక్ అయిపోయిందో అని చెప్పి